వాటిల్లు. శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు జరగాలి. మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం కేరంగి పంచాయతీ కోదువలస గిరిజన గ్రామానికి ఉపాధి హామీ పథకం నిధుల నుండి 1,25,00,000 రూపాయల వ్యయంతో 1.73 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ను రాష్ట్ర గిరిజన శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. నందేడు వలసలో ఏర్పాటైన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో దుర్భరంగా ఉన్న రోడ్లను గిరిజన ప్రజలు తనకు చూపించారని, నిధులు మంజూరు చేయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నిధులు మంజూరు చేయించానన్నారు. శంకుస్థాపన చేయాలని సంబంధిత ఈఈ ఒత్తిడి తెచ్చినప్పటికీ డబ్బులు తెచ్చి పనులు పూర్తి చేయించి ప్రారంభోత్సవానికి వస్తానని అప్పట్లో చెప్పడం జరిగిందని, సరాసరి ఐటీడీఏ ఈఈ మణిరాజును అవునా కాదా అని అడిగారు. పాచిపెంట మండలంలో గత ప్రభుత్వంలో 12 శంకుస్థాపనలు జరిగినప్పటికీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఇష్టపడగా పారిపోయారన్నారు. ప్రారంభోత్సవాలు జరుగుతున్న ప్రతి బీటీ రోడ్డును తానే మంజూరు చేయించానని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పరోక్షంగా రాజన్నగారిని ఉద్దేశించి చెప్పారు. నిధులు మంజూరు చేయించడం చేతగాని వాళ్ళు మాట్లాడితే పట్టించుకునే అవసరం లేదన్నారు. ధ్రువం చంద్రస్థ రాష్ట్రం ధారయతే ధ్రువం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి నాయకత్వం, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి నాయకత్వం, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి నాయకత్వం, గిరిజన ముద్దుపేట శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి నాయకత్వం. జై తెలుగుదేశం. అది కోదివలస అంటే కేరంగి పంచాయతీలో ఉన్న కోదివలస వరకు 1,25,00,000తో రోడ్డు మనం ప్రారంభోత్సవం చేశాం. ఎందుకంటే చాలా మంది నాయకులు నిన్న పేపర్ చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే ఆయన ఇంతకు ముందు 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. అంటే మంత్రి 4 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు అని అంటే కాస్తైనా ఆలోచించి మాట్లాడాలి. నేను ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నవన్నీ ఆయన తీసుకొచ్చిన రోడ్లట. ఎంత కామెడీగా ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే మరి ఇన్నిసార్లు ఆయన ఎమ్మెల్యే ఎలా అక్కడి నుంచి వెళ్ళాలంటే ఈ రోడ్డు బాగులేదు అని వాళ్ళు చెప్పడం, మనం కూడా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ మనం దిగి నడుచుకొని వెళ్ళే పరిస్థితి కూడా చాలా సార్లు ఉంది, మనం అందరం చూసాం. అయితే ఈరోజు ఈ రోడ్డు 1,25,00,000తో రోడ్డు మనం శాంక్షన్ చేసుకున్నాం. వీళ్ళంతా కూడా అన్నారు, అమ్మా శిలాఫలకం వేయడానికి రండి అంటే పూర్తి చేస్తే వస్తానని చెప్పాను ఈ గారికి. నేను ముందు ప్రారంభోత్సవంకి మన రావడమే తప్ప కానీ మీరు శంకుస్థాపన పిలవకండి, శంకుస్థాపన కాదు ముందు మనం పూర్తి చేయాలి. ఎందుకంటే శంకుస్థాపనలు అనేది గత గవర్నమెంట్ లో చేసి వెళ్ళిపోయారు. చాలా శంకుస్థాపన చేశారు. రాళ్లు పార్టీలను ఎవరైనా చేయగలచ్చు, కానీ డబ్బులు తీసుకొచ్చి పనులు చేసినప్పుడే సత్తా తెలుస్తుంది అని చెప్పాను. అలాగే వాళ్ళకి బిల్లులు రావు, ఎందుకంటే డబ్బులు ఉంటే చేయించడం అంటారు, అంతేగాని మీరు పలకేసి వెళ్ళిపోతే చేయించడం అనరు. కనీసం మాట్లాడినప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. నేను చేస్తున్నవన్నీ ఆవిడ వచ్చి ప్రారంభోత్సవం చేస్తుంది అంటే అసలు ఏంటి, అసలు మతుండే మాట్లాడుతున్నారా? అంటే నేను అసలు సరేలే వాళ్ళకి ఏదో పదవి పోయింది, పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, వచ్చినవే 11 సీట్లు, అసలు పాపం ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆ బాధలో ఏదో మాట్లాడుతున్నా నేను అసలు పట్టించుకోకుండా వదిలేశాను. ఆ వర్క్ చేయించిన రోజే కరెక్ట్ గా మన నాయకుడు అనిపించుకుంటాడు, అంతే తప్ప కానీ మేము చేసేసాం అంతెందుకు. ఇప్పుడు మనం వెళ్ళిన రోడ్డు, ఈ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది? 2017లో శాంక్షన్ అయింది. ఈ గారు అంతే కదా, 2017లో శాంక్షన్ అయితే మీరు ఎందుకు సగం సగం చేశారు, ఎందుకు చేయలేకపోయారు? ఆ కాంట్రాక్ట్ పిలిపించి ఎవరైనా మాట్లాడితే వీళ్ళ తాలూకా లొసుగులన్నీ చెప్తారు. కాంట్రాక్టర్ పాపం యాక్చువల్ గా ఈ రోడ్లు బీటీ రోడ్లు చేయాలంటే 3 పొరలు వేయాలి. ఫస్ట్ పొర చేసినప్పుడు ఒక బిల్లు రావాలి, రెండో పొరకు ఒక బిల్లు రావాలి, తర్వాత పైన తారు వేసినప్పుడు ఇంకో బిల్లు రావాలి. ఏమి బిల్లు లేదు. బిల్లులు ఇవ్వక మీ వెనక తిరిగి 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 కాంట్రాక్ట్లు అలసిపోయి పారిపోయారు. ఆ కాంట్రాక్ట్ ఈరోజు తీసుకొచ్చి ఇదిగో ఈ రోడ్డు ఏదైతే ఉందో 2017లో వచ్చిన రోడ్డుని మేము ఏదో కొంత జరుగుతున్న టైంలో వచ్చి నేనే అన్ని చేస్తానన్నావు, ఏది ఎక్కడ చేయించారు? అక్కడ ఉండిపోయింది. నేను ఈ రోజు మీకు చెప్తున్నాను, ఈ రోడ్డుని మళ్ళీ తారేసి పూర్తి చేసి నేనే మళ్ళీ ప్రారంభోత్సవం
తెలియజేస్తాను.